Welcome to second BSc students. This is Teja Madhuri, lecturer in mathematics from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now we have to discuss about second BSc 4th semester mathematics paper real analysis. In this we have to discuss about 5th unit Riemann integration. ఆల్రెడీ 5th యూనిట్లో మనం లాస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసుకున్నాము, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమనుకున్నాము ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ప్రూవ్ చేసాం. నెక్స్ట్ థియరం, if f belongs to R of closed interval a comma b then f square belongs to R of closed interval a comma b. అంటే ఏంటి, f అనేది కనుక ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b అయితే మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్కి స్క్వేర్ అప్లై చేసినా కూడా అది కూడా ఒక ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma bకే రీమాన్ ఇంటిగ్రేషన్ కింద అప్లై అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, గివెన్ దట్ ఆర్ క్లియర్లీ f belongs to R of closed interval a comma b. ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీలో ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ కింద ఎగ్జిస్ట్ అయింది, రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అయిందని క్వశ్చన్లో ఇచ్చిందని నోట్ చేసుకున్నాం. అండ్ అలాగే బై ఏ నోన్ థీరం, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసిన థీరం నుంచి ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీలో, దట్ ఎంప్లాయిస్ ఆ మోడ్ ఎఫ్ కూడా ఏమవుతుంది, రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆ థీరం నుంచి అది రాసుకున్నాం అంటే దట్ ఎంప్లాయిస్ మోడ్ ఎఫ్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీ. ఇప్పుడు మనకేం తెలుసు, ఎఫ్ స్క్వేర్ అంటే ఏంటి, ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నా సరే దానికి స్క్వేర్ అప్లై చేస్తున్నామంటే అది నెగిటివ్ వాల్యూ అయినా పాజిటివ్ వాల్యూ అయినా అగైన్ పాజిటివ్ వాల్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సిమిలర్గానే మోడ్ ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక నెగిటివ్ ఫంక్షన్ తీసుకుంటే మోడ్ ఎఫ్ ఏమవుతుంది, అబ్జల్యూట్గా పాజిటివ్ అయిపోతుంది, అంటే పాజిటివ్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మోడ్ ఎఫ్ పాజిటివ్ అవుతుంది అంటే దాని స్క్వేర్ వేస్తే ఎగ్జిస్ట్ అయ్యేది కూడా ఏంటి, పాజిటివే కదా. అంటే క్లియర్గా మనకి ఏం తెలుసు, లెట్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ హోల్ స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ అన్న మోడ్ ఎఫ్ హోల్ స్క్వేర్ అన్న ఒకటే ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు వి అజ్యూమ్ దట్ ఎఫ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఒక పార్టీషన్ పీని కన్సిడర్ చేసాం. అదేంటి, లెట్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0, x1, అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు బి ఏ పార్టీషన్ సచ్ దట్ అదొక పార్టీషన్ కింద ఎగ్జిస్ట్ అయిందంటే అప్పుడు అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్ వాల్యూ ఎంత అవుతుంది, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 క్యాపిటల్ M ప్లస్ 1 కింద ఎగ్జిస్ట్ అయ్యేలాగా మనం ఒక పార్టీషన్ పీని కన్సిడర్ చేసుకున్నాం. అయితే ఇక్కడ M అంటే ఏంటి, లెట్ క్యాపిటల్ M బి ద సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి ఎఫ్ తీసుకున్న ఫంక్షన్కి M అనేది ఒక సుప్రీమమ్ వాల్యూ కింద కన్సిడర్ చేసాం. సుప్రీమమ్ అంటున్నాం అంటే ఇప్పుడు అది మనకి గ్రేటర్ దెన్ 0 కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా, క్లియర్లీ M గ్రేటర్ దెన్ 0. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అబ్జ్యూమ్ చేసుకున్నది ఏంటి, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2m ప్లస్ 1 కదా, దాన్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు క్లియర్గా మనకేంటి, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్ ఫంక్షన్ ఎఫ్కి ఎగ్జిస్ట్ అయింది. సిమిలర్గానే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఫంక్షన్ ఎఫ్కి ఎగ్జిస్ట్ అయిన లోయర్ రీమాన్ సమ్. అంటే ఏమవుతుంది, అప్పర్ రీమాన్ సమ్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ మైనస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. దాంట్లోంచి కామన్ తీసేస్తే మనకి ఇంకేం ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2m ప్లస్ 1 కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు లెట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ స్క్వేర్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ స్క్వేర్ ఆన్ ఐఆర్. అంటే ఏంటి, ఇప్పుడు తీసుకున్న పార్టీషన్కి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ని తీసుకుంటే స్మాల్ ఎంఆర్ స్క్వేర్ ఏమో ఫంక్షన్ ఎఫ్కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్ ఎఫ్ స్క్వేర్కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్ వాల్యూ, అండ్ అలాగే ఫంక్షన్ ఎఫ్ స్క్వేర్కి ఎగ్జిస్ట్ అయిన సుప్రీం వాల్యూనేమో క్యాపిటల్ ఎంఆర్ స్క్వేర్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు మనకు ఫంక్షన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే అప్పర్ రీమాన్ ఎఫ్ స్క్వేర్కి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్ అని తీసేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్ మైనస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ స్మాల్ ఎంఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్. దీంట్లోంచి కామన్ తీసేస్తే మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఎంఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఆర్. ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది కదంటే ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద రాసుకున్నాం. ఇక్కడ క్లియర్గా క్యాపిటల్ ఎంఆర్ ప్లస్ స్మాల్ ఎంఆర్ అంటున్నామంటే ఏంటి, అది ఏమవుతుంది,
ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమంటున్నాం మనం, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అంటున్నాం. అంటే క్యాపిటల్ ఎంఆర్ ప్లస్ స్మాల్ ఎంఆర్ అంటున్నాం. అంటే ఏంటి, ఇన్ఫిమమ్ని సుప్రిమమ్ని యాడ్ చేస్తున్నాం. అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ హోల్ ఓవర్ సుప్రిమమ్ వాల్యూ కంటే అది చిన్నగానే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే క్యాపిటల్ ఎంఆర్ ప్లస్ స్మాల్ ఎంఆర్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం కింద కన్సిడర్ చేయొచ్చు కదంటే అప్పుడు అది ఏమవుతుంది, విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n of 2m ఇంటూ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ విచ్ ఈజ్ లెస్ దెన్, ఆల్రెడీ మనకి ఏం తెలుసు, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n of క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ అంతా విచ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2m + 1 కదా. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ టు 2m ఇంటూ ఎప్సిలాన్ బై 2m + 1. క్లియర్గా ఇక్కడ 2m డినామినేటర్లో ఉన్న 2m + 1 అనే దాన్ని ఎలిమినేట్ చేసినా మనకి విచ్ ఈజ్ వచ్చే క్వాంటిటీ అనేది ఏమవుతుంది, క్లియర్గా లెస్ దాన్ ఎప్సిలాన్ కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే దట్ ఇంప్లైస్ ఏమైంది, మనకి ఎఫ్ స్క్వేర్కి కన్సిడర్ చేసిన అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్మని తీసేస్తే వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద ఎగ్జిస్ట్ అయిందంటే u of p, f square minus l of p, f square is less than epsilon. అంటే ఇప్పుడు క్లియర్గా బై నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థీరం నుంచి ఏం చెప్పొచ్చు, ఇలా అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్ తీసేస్తే వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది అంటే ఆ థీరం స్టేట్మెంట్ నుంచి క్లియర్గా ఎఫ్ స్క్వేర్ అనేది ఏమవుతుంది, రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. హెన్స్ ప్రూవ్డ్ ద థీరం. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ నోట్. ఆ నోట్ పాయింట్లో ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఎఫ్ మైనస్ జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇటు క్లియర్గా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసిన థీరం నుంచి ఏం చెప్పొచ్చు, ఇంటిగ్రల్ ఏ టు బి ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సిమిలర్గానే మైనస్ అప్లై చేసిన అది కూడా ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ కే కామా ఎల్ బిలాంగ్స్ టు ఆర్ then kf plus lg belongs to r of closed interval a comma b and integral a to b kf plus lg of x dx is equal to k into integral a to b f of x dx plus l into integral a to b g of x dx. అంటే వాటికి ఒక రియల్ నెంబర్స్ని కూడా తీసుకున్నా సరే ఆ వాల్యూ కూడా ఫంక్షన్కి అప్లై చేస్తే నార్మల్ ఇంటిగ్రల్ కింద ఈ రీమాన్ ఇంటిగ్రేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఎఫ్ జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, రెండు రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ తీసుకుంటే వాటి ప్రొడక్ట్ అనేది కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్, రెండు ఫంక్షన్స్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది అంటే వాటి ఎడిషన్ కూడా రీమాన్ ఇంటిగ్రబులే అవుతుంది, వాటి సబ్ట్రాక్షన్ కూడా రీమాన్ ఇంటిగ్రబులే కదా అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ మైనస్ జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, ఎఫ్ అనేది కనుక రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది అంటే ఎఫ్ స్క్వేర్ కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది కదా. అంటే సిమిలర్గా ఇక్కడ ఎఫ్ ప్లస్ జీ అనేది కనుక రీమాన్ ఇంటిగ్రబుల్ అయిందంటే ఎఫ్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ రీమానే అవుతుంది. సిమిలర్గానే ఎఫ్ మైనస్ జీ హోల్ స్క్వేర్ కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది కదా. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ మైనస్ జీ హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు ఏంటి, దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ అనేది ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్, అలాగే ఎఫ్ మైనస్ జీ హోల్ స్క్వేర్ అనేది కూడా ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షనే. అంటే ఈ రెండు రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షనే కదా. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ అందులో క్యాన్సిల్ అయిపోయి టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంక రిమైన్స్ ఏముంటుంది, 2fg ప్లస్ 2fg కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ 4fg బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే 4 ఇంటూ ఎఫ్జీ అనేది కూడా ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయిందంటే 4 అనేది కాన్స్టెంటే కదా, దాన్ని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది క్లియర్గా, దట్ ఇంప్లైస్ ఎఫ్జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, రెండు ఫంక్షన్స్ ఎఫ్ కామా జీ అనే రెండు ఫంక్షన్స్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేస్తే వాటి ప్రొడక్ట్ అనేది కూడా ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ థీరం, if f comma g belongs to r of closed interval a comma b and f of x greater than or equal to g of x,
ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏంటి, ఎఫ్ కామా జీ అనే రెండు రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కన్సిడర్ చేస్తే వాటి మధ్య రిలేషన్ ఎలా ఎగ్జిస్ట్ అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ కింద ఎక్కువ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు ఫర్ ఆల్ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఏ కామా బి వాల్యూలో ఎక్కడ తీసుకున్నా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, వాటికి రీమాన్ అప్లై చేసినా కూడా అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ని ఒబే చేస్తుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. రెండు ఫంక్షన్స్ని కన్సిడర్ చేసాం. రెండు ఫంక్షన్స్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది అంటే వాటి సబ్ట్రాక్షన్ కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ మైనస్ జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ అలాగే హైపోథిసిస్లో ఇంకేమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎక్స్ని ఎక్కడ తీసుకున్నా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా, దాన్ని కన్సిడర్ చేసాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న జీ ఆఫ్ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేస్తే అది పాజిటివ్ సైన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేటప్పుడు నెగిటివ్ సైన్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు దీన్ని దట్ ఇంప్లైస్ ఎలా రాయొచ్చు, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే దీనికి ఇంటిగ్రల్ అప్లై చేసిన వాల్యూ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ dx గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆల్రెడీ మనకు తెలిసిన నోట్ పాయింట్ నుంచి ఏం రాస్తాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి బై ఎ నోన్ పాయింట్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిందంటే హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. నెక్స్ట్ థియరం, if f belongs to R of closed interval a comma b, then mod of integral a to b f of x dx which is less than or equal to integral a to b mod f of x dx కింద మనం ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ అనేది కూడా మనకు ఆల్రెడీ ప్రూవ్ చేసిన థీరం నుంచి ఏం రాయొచ్చు, మోడ్ ఎఫ్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దాని నుంచి దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ మోడ్ ఎఫ్ అనేది కూడా ఏమవుతుంది, బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు వీ నో దట్ మైనస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఆల్రెడీ మనకు తెలుసు. దట్ ఇంప్లైస్ మైనస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ టోటల్ ఇంటర్వెల్ ఈ టోటల్ ఇన్ఈక్వాలిటీకి కూడా మనం ఇంటిగ్రల్ ఏ టు బి అప్లై చేస్తే ఏమవుతుంది, విత్ అందర్ ఇంటర్వెల్ ఏ కామా బి దగ్గర దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఫస్ట్ ఆ ఇన్ఈక్వాలిటీలో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బి మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని బయటకు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ నెక్స్ట్ థియరం, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ అనేదాన్ని ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. ఆల్రెడీ నోన్ థియరం నుంచి ఏం చెప్పొచ్చు, మోడ్ ఎఫ్ అనేది కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది కదంటే దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ మోడ్ ఎఫ్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కదా. అయితే ఇప్పుడు వీ నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, మైనస్ మోడ్ ఎఫ్కి ప్లస్ మోడ్ ఎఫ్కి ఇన్ బిట్వీన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే దట్ ఇంప్లైస్ మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఈ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, వితౌట్ ఆ ఎక్స్కి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా, హోల్ ఓవర్ ఎక్స్కి కూడా. అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ హోల్ ఇన్ఈక్వాలిటీకి కూడా మనం ఇంటిగ్రల్ ఏ టు బి అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
less than or equal to integral a to b mod f of x dx. That implies minus integral a to b, మైనస్ అనేది ఇంటిగ్రల్కి ఇన్ బిట్వీన్ లోపల ఉంది కాబట్టి దాన్ని అవుట్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మోడ్ అన్న హోల్ ఓవర్ ఇంటిగ్రల్కి మోడ్ అన్న కింద అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఎఫ్ అనేది ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తే మనకు అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. నెక్స్ట్ థియరం, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్ ఆర్ ద ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ స్మాల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ అండ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ బి మైనస్ ఏ, వేర్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్. అంటే ఏంటి, ఎఫ్ అనేది ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసి స్మాల్ ఎమ్ ఏమో ఇన్ఫిమమ్ క్యాపిటల్ ఎమ్ ఏమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, స్మాల్ ఎమ్ ఇంటూ బీ మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బీ మైనస్ ఏ. అండ్ అలాగే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమో మ్యూ ఇంటూ బీ మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఆ మ్యూ అనేది ఇన్ బిట్వీన్ స్మాల్ ఎమ్కి క్యాపిటల్ ఎమ్ అనే ఇంటర్వెల్లో కన్సిడర్ చేసినప్పుడు. ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఎఫ్ అనేదాన్ని ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ let small m comma capital M be the infimum and supremum of f in closed interval a comma b. హైపోథిసిస్లో ఇచ్చినట్టే స్మాల్ ఎమ్ నేమ్ ఇన్ఫిమమ్ క్యాపిటల్ ఎమ్ నేమ్ సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం. అయితే క్లియర్గా ఫంక్షన్ అనేది ఇన్ బిట్వీన్ స్మాల్ ఎమ్కి క్యాపిటల్ ఎమ్కే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే క్లియర్లీ స్మాల్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. ఇప్పుడు ఈ ఇంటర్వెల్ ఈ ఇంటిగ్రల్ ఏ టు బి ని మొత్తం ఈక్వాలిటీకి అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎమ్ ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి క్యాపిటల్ ఎమ్ ఇంటూ డిఎక్స్. క్లియర్గా ఇంటిగ్రల్ ఏ టు బి డిఎక్స్ వాల్యూ అంతా బి మైనస్ ఏ కదా, అంటే దట్ ఇంప్లైస్ స్మాల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ. అంటే సగం పార్ట్ అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏం ప్రూవ్ చేయాలి, ఆ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ మ్యూ ఇంటూ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి లెట్ కే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏంటి, ఆ ఇన్ఈక్వాలిటీలో ఉన్న మిడిల్ వాల్యూని మనం స్మాల్ కే కింద కన్సిడర్ చేసాం. అంటే అప్పుడు దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఆ ఇన్ఈక్వాలిటీలోని దట్ ఇంప్లైస్ స్మాల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ. ఇప్పుడు మొత్తం ఆ ఇన్ఈక్వాలిటీ మొత్తం బి మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్లో ఉన్న బి మైనస్ ఏని లాస్ట్ టర్మ్లో అంటే థర్డ్ టర్మ్లో ఉన్న బి మైనస్ ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ స్మాల్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే బై బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. ఆ కే బై బి మైనస్ ఏని మ్యూ కింద కన్సిడర్ చేసాం. ఫర్ ఆల్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్లో మ్యూని ఎక్కడ తీసుకున్నా సరే ఆ మ్యూ వాల్యూ ఏమవుతుంది, కే బై బి మైనస్ ఏ కింద ఎజ్యూమ్ చేసుకున్నాం. అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బి మైనస్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే. అంటే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు మనం కే అంటే ఏమనుకున్నాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా, ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బి మైనస్ ఏ ఫర్ ఆల్ మ్యూ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్. అంటే ఏంటి, ఆ మ్యూని కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్లో ఎక్కడ తీసుకున్నా సరే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది, మ్యూ ఇంటూ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ థియరం, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వేర్ కే బిలాంగ్స్ టు ఆర్ ప్లస్, దెన్ మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు కే అనేది ఏమి ఇక్కడ పాజిటివ్ రియల్ నెంబర్. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే
అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయిందంటే దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లియర్గా మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నాము అంటే ఆ కే అనేది ఏమవుతుంది, మైనస్ కే. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బోత్ ఎఫ్ మైనస్ కేకి ఇన్ బిట్వీన్ అయ్యే కదా ఎగ్జిస్ట్ అవుతుందంటే మైనస్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇంటీగ్రల్ ఏ టు బి మైనస్ కే ఇంటూ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ ఏ టు బి కే ఇంటూ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటీగ్రల్ అప్లై చేస్తే మైనస్ కే అనేది కాన్స్టెంటే కదా, అవి ఇంటిగ్రల్ నుంచి అవుట్ సైడ్కి రాస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ మైనస్ కే ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి డిఎక్స్. క్లియర్గా ఇంటిగ్రల్ ఏ టు బి డిఎక్స్ వాల్యూ అంతా బి మైనస్ ఏ కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ మైనస్ కే ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అనేది మైనస్ కే ఇంటూ బి మైనస్ ఏకి అండ్ అలాగే కే ఇంటూ బి మైనస్ ఏకి ఇన్ బిట్వీన్ అయ్యి ఉంది కాబట్టి అంటే దట్ ఇంప్లైస్ ఏం చెప్పొచ్చు, మోడ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ ద థియరమ్. నెక్స్ట్ డెఫినేషన్, ఇంటిగ్రల్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటే ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ద ఫంక్షన్ phi from closed interval a comma b tends to r defined by phi of t is equal to integral a to t f of x dx for all x belongs to closed interval a comma b and t belongs to closed interval a comma b is called an integral function or an indefinite integral of the integrable function. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక రీమాన్ ఇంటిగ్రబుల్ కింద కన్సిడర్ చేస్తే ఫై అనే ఇంకొక మ్యాపింగ్ని కన్సిడర్ చేస్తున్నాం, ఇంకొక ఫంక్షన్ని ఫైని కన్సిడర్ చేస్తున్నాం. అది ఎలాగా, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్కే ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఫై అని ఇంకొక ఫంక్షన్ని కన్సిడర్ చేస్తున్నాం. దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము, ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ టీ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అలా కనుక డిఫైన్ అయ్యేలాగా ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే మనం దాన్ని ఏమంటాము, ఇంటిగ్రల్ ఫంక్షన్ కింద, ఆ ఇంటిగ్రబుల్ ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయిన ఇంటిగ్రల్ ఫంక్షన్ కింద డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ నోట్, ద ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ f also be defined as phi of t is equal to integral t to b f of x dx for all t belongs to closed interval a comma b. ద ఇంటిగ్రల్ ఫంక్షన్ ఇంకెలా డిఫైన్ చేసుకోవచ్చు, మనం ఏమంటున్నాము, ఏ నుంచి టీ వరకు ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకున్నాం. సిమిలర్గానే టీ నుంచి బీకి ఎగ్జిస్ట్ అయినా సేమ్ అదే ఇంటిగ్రల్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దాన్ని ఇంకా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, phi of t is equal to integral t to b f of x dx for all t belongs to closed interval a comma b. అండ్ నెక్స్ట్ అలాగే నోట్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక డెఫినేషన్, ప్రిమిటివ్ అంటే ఏంటంటే, లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఫై ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ సచ్ దట్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ ఫై ఈజ్ కాల్డ్ ప్రిమిటివ్ ఆర్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్. ప్రిమిటివ్ అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ని కన్సిడర్ చేసాం. అయితే అప్పుడు మనకి ఫై అనే ఇంకొక ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎలాగా, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్కి ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఫై అనే ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు సచ్ దట్ దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము, ఆ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అలా కనుక డిఫైన్ చేస్తే అప్పుడు ఆ ఫై అనే ఫంక్షన్ ఏమంటాము, ప్రిమిటివ్ ఆర్ లేకపోతే యాంటీ డెరివేటివ్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఎఫ్ కింద డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఎఫ్ possesses a primitive phi of t is equal to integral a to b f of x dx for all t belongs to closed interval a comma b. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయింది అంటే అప్పుడు ఎఫ్ అనే దానికి ఒక ప్రిమిటివ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, phi of t is equal to ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫర్ ఆల్ టీ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం, ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఈ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి,
అండ్ ఫై ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్, దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ. అంటే ఏంటి, ఎఫ్ అనేది ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కింద కన్సిడర్ చేస్తే, అండ్ అలాగే ఫై అనేది ఏంటో ఒక ప్రిమిటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి తీసుకున్న ప్రిమిటివ్ ఫంక్షన్ని ఫై కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, సిన్స్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఫంక్షన్ ఎఫ్ అనేది ఏంటో ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కింద కన్సిడర్ చేసాం. అండ్ దట్ ఇంప్లైస్, ఇప్పుడు రీమాన్ ఇంటిగ్రబుల్ అంటున్నామంటే ఏంటి, లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అండ్ అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేవి రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా. అంటే దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసాం. అండ్ అలాగే హైపోథిసిస్లో ఇంకేమి ఇచ్చాడు మనకి, ఫై అనేది ఒక ప్రిమిటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు ప్రిమిటివ్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి ఏం రాస్తాము, దట్ ఈజ్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఫై అనేది ప్రిమిటివ్ అంటున్నాం కాబట్టి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్ and delta r be the length, that is delta r is equal to xr minus xr minus 1. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ని కనుక కన్సిడర్ చేస్తే స్మాల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎంఆర్ ఏమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం, లెంత్నేమో డెల్టా ఆర్ కింద కన్సిడర్ చేసాం. దేనికి, ఆ కన్సిడర్ చేసిన పార్టీషన్ ఏంటి, p ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 and so on xn ఈజ్ ఈక్వల్ టు b. బిఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. పి అనే పార్టీషన్ తీసుకుంటే దాంట్లోంచి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ తీసుకుంటే స్మాల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎంఆర్ ఏమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు బై లాగ్రాంజెస్ థియరమ్ ఆన్ డెరివేటింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ మీరు 4th యూనిట్లో డిఫైన్ చేసుకునే ఉంటారు, ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉంటారు లాగ్రాంజెస్ థియరమ్. ఆ థియరమ్ డెఫినేషన్ నుంచి there exists C belongs to closed interval a comma b. అప్పుడు phi dash of CR is equal to phi of XR minus phi of XR minus 1 divided by XR minus XR minus 1. 4th యూనిట్లో ప్రూవ్ చేసుకున్న థియరమ్ని బేస్ చేసుకుని, అదే లాగ్రాంజెస్ థియరమ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏం రాసాము, C అనే ఒక ఎలిమెంట్ అంటే C బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఒకటి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఫై డాష్ ఆఫ్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 బై ఎక్స్ఆర్ మైనస్ 1 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్గా మనకి డినామినేటర్లో ఎక్స్ఆర్ మైనస్ 1 ఉంది కదా, ఆ వాల్యూ ఎంత డెల్టా ఆరే కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఫై డాష్ ఆఫ్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై డెల్టా ఆర్. క్లియర్గా మనం ఏంటి, ఫై అనేది ప్రిమిటివ్ అంటున్నాం కాబట్టి ప్రిమిటివ్ డెఫినేషన్ నుంచి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. సిమిలర్గానే ఇక్కడ ఫై డాష్ ఆఫ్ సిఆర్ ఉంది అంటే అది ఏమవుతుంది, ప్రిమిటివ్ డెఫినేషన్ నుంచి ఎఫ్ ఆఫ్ సిఆర్ అవుతుంది కదా, సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై డెల్టా ఆర్ కింద ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డినామినేటర్లో డెల్టా ఆర్ని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దానికి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే అక్కడ డివైడింగ్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టిప్లికేటివ్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ సిఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు క్లియర్లీ ఎఫ్ ఆఫ్ సిఆర్ అంటున్నామంటే అది స్మాల్ ఎంఆర్కి క్యాపిటల్ ఎంఆర్కి ఇన్ బిట్వీన్ అయ్యే కదా ఎగ్జిస్ట్ అవుతుందంటే వీ నో దట్ స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సిఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్. ఇప్పుడు ఈ హోల్ ఇన్ఈక్వాలిటీకి డెల్టా ఆర్ని మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సిఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మొత్తం ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీకి సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ సిఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆరే కదంటే అదేంటి లోయర్ రీమాన్ సమ్మే కదా. సిమిలర్గానే లాస్ట్ థర్డ్ టర్మ్ అనేది అప్పర్ రీమాన్ సమ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ సిఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 కదా, ఆ వాల్యూస్ని అన్నింటిని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ పీ కమా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కమా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అయింది. క్లియర్గా ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 అంటున్నామంటే ఆర్ వాల్యూని 1 నుంచి n వరకు ఎగ్జిస్ట్ చేస్తే మనకి ఇంక రిమైన్స్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఫై ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ నాట్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది.
ఎక్స్ అని వాల్యూ ఏమో బి పార్టీషన్లో తీసుకున్నట్టే, ఎక్స్ ఇస్ నాట్ వాల్యూ ఏమో ఏ కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఆ ఇన్ఈక్వాలిటీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్. ఇప్పుడు ఇందులోంచి ఫస్ట్ పార్ట్ని కన్సిడర్ చేయండి. ఒకటి ఏంటది, ఇన్ఈక్వాలిటీలోంచి కన్సిడర్ ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఏంటి, ఫై ఆఫ్ ఆ ఇన్ఈక్వాలిటీలోంచి సెకండ్ పార్ట్ని కన్సిడర్ చేసాం అంటే ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ కామా పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఏంటి, అప్పర్ రీమాన్ సమ్మే కదా, అప్పర్ రీమాన్ సమ్ అయితే ఇప్పుడు దానికి కనుక మనకి ఇన్ఫిమమ్ అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లియర్గా అప్పర్ రీమాన్ సమ్కి ఇన్ఫిమమ్ అప్లై చేస్తే అది ఏమవుతుంది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రలే కదా, అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ 2 కింద కన్సిడర్ చేసాం. సిమిలర్గానే మనం అండ్ సిమిలర్లీ వీ గెట్ అంటే ఏంటి, ఇదేం కన్సిడర్ చేసాం, ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అని కన్సిడర్ చేస్తే మనకు అది ఎలా ఎగ్జిస్ట్ అయింది, ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అయింది. సిమిలర్గానే ఇదే ప్రాసెస్లో కనుక మనం ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కన్సిడర్ చేస్తే మనకేం ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 కింద కన్సిడర్ చేసాం. ఆల్రెడీ మనకి ఏంటి, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అయ్యింది అంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈక్వల్ అయిపోతుంది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది మనకు క్లియర్గానే ఈక్వల్ అయిపోయి అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అన్న ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అన్న అది రెండు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సిమిలర్గానే ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒకే వాల్యూ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అవుతున్నట్టే కదా అది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ 1, 2 and 3 ఆ ఈక్వేషన్స్ నుంచి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తే ఫై ఏమో ప్రిమిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి అప్పుడు ఏం ఎగ్జిస్ట్ అయింది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ ద థియరమ్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ క్యూబ్ డిఎక్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రల్ 1 to 2 వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దాని గురించి సొల్యూషన్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. ఇక్కడ క్లియర్గా ఎక్స్ క్యూబ్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షనే కదంటే వాల్యూస్ 1 by 1 సబ్స్టిట్యూషన్ చేసే కొలది వాల్యూ కంటిన్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2లో ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్గా ఎక్స్ క్యూబ్ ఫంక్షన్ కంటిన్యూస్ అయింది కాబట్టి దానికి ఇంటిగ్రల్ వాల్యూ అప్లై చేస్తే అది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అంటే క్లియర్లీ ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్, కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి దానికి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లియర్గా ఫంక్షన్ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, మనకి దానికి ఒక ఫై అనే ప్రిమిటివ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. దాని గురించి కన్సిడర్ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2లో ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 అనే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ని కన్సిడర్ చేసాం. అయితే దట్ ఇంప్లైస్ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. అంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2లో కంటిన్యూస్లో ఎగ్జిస్ట్ అయ్యే ఫై ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2లో డెరైవబుల్ ఫంక్షన్ కింద అది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, నౌ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ ఎంత ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ పవర్ 4/4 కాబట్టి దానికి డెరివేటివ్ అప్లై చేస్తే ఇక్కడ 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటే 1/4 ఇంటూ ఎక్స్ పవర్ 4కి డెరివేటివ్ ఎంత 4x³ అంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది, ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x³/4.
అంటే ఇప్పుడు క్లియర్గా న్యూమరేటర్లో ఉన్న 4 డినామినేటర్లో ఉన్న 4 క్యాన్సిల్ అయిపోతే ఇంక రిమైన్స్ మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి, మనం ఫస్ట్లో కన్సిడర్ చేసినట్టు ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, అంటే 5' ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే క్లియర్గా ప్రిమిటివ్ డెఫినేషన్ నుంచి ఏం చెప్పొచ్చు, 5 ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అనే ఫంక్షన్కి 5 అనేది ప్రిమిటివ్ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇక్కడ క్లియర్గా తీసుకున్న ఫంక్షన్ కంటిన్యూస్ అయింది అండ్ అలాగే 5 అనేది ప్రిమిటివ్ కింద ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి ఏం చెప్పొచ్చు, క్లియర్గా కంటిన్యూస్ అయిందంటే రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది కదా, అంటే ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అది రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది అండ్ అలాగే 5 అనేది ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ డెఫినేషన్ స్టేట్మెంట్ నుంచి ఏం చెప్పొచ్చు, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ బి మైనస్ 5 ఆఫ్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగ్జామ్షన్లోని మనం కన్సిడర్ చేసింది ఇంటిగ్రల్ 1 to ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏ వాల్యూ ఏమో 1 బి వాల్యూ ఏమో 2 అండ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంత ఎక్స్ క్యూబే కదంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 to ఎక్స్ క్యూబ్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ బి. బి అంటే ఏంటి ఇక్కడ 2 మైనస్ 5 ఆఫ్ ఏ. ఏ అంటే 1 కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 2 మైనస్ 5 ఆఫ్ 1. క్లియర్గా మనకి ఇచ్చిన మనం ఇక్కడ ఫంక్షన్ ఎలా కన్సిడర్ చేసాం, 5 ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎక్స్ పవర్ 4/4 కన్సిడర్ చేసాం కదా, అప్పుడు 5 ఆఫ్ 2 ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. సిమిలర్గానే 5 ఆఫ్ 1 ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4/4 మైనస్ 1/4/4 ఈజ్ ఈక్వల్ టు 2/4 అంటే 16/4 మైనస్ 1/4/4 అంటే 1/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఎగ్జిస్ట్ అయింది మనకి, ఇంటిగ్రల్ 1 to ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/4 మైనస్ 1/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 15/4. అంటే ఏంటి, ఇప్పుడు ఇంటిగ్రల్ 1 to ఎక్స్ క్యూబ్ డిఎక్స్ వాల్యూ అంత ఎలా ఎగ్జిస్ట్ అయింది, 15/4 కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తే. అంటే ఏంటి, క్లియర్గా కన్సిడర్ చేసిన ఫంక్షన్కి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to x రూట్ ఓవర్ టీ ప్లస్ టీ పవర్ 6 dt ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా కన్సిడర్ చేసాం, ఇంటిగ్రల్ 0 to x రూట్ ఆఫ్ టీ ప్లస్ టీ పవర్ 6 dt కింద కన్సిడర్ చేసాం. ఫర్ ఆల్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి given that f of x is equal to integral 0 to x root of t plus t power 6 dt for all x greater than 0 ఇచ్చిన ఫంక్షన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు కన్సిడర్ 5 ఆఫ్ t. ఇది మన ఫండమెంటల్ థియరమ్ యూజ్ చేసి చేయాలి అంటే క్లియర్గా మనకి ఒక ప్రిమిటివ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, దాని గురించి కన్సిడర్ 5 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 ఫర్ ఆల్ t బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, x. అంటే ఏంటి, క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, xలో క్లియర్గా క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, xలో 5 ఆఫ్ t అనే ఫంక్షన్ ఎలా కన్సిడర్ చేసాము, రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 కింద కన్సిడర్ చేసాం. క్లియర్గా ఇక్కడ వాల్యూ చేంజ్ అయ్యే కొలది ఇంటర్వెల్లో వాల్యూ చేంజ్ అయ్యే కొలది 5 ఆఫ్ t వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది కదంటే క్లియర్లీ 5 ఆఫ్ t ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, x. అంటే ఏంటి, 5 ఆఫ్ t అనే వాల్యూ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, x కింద ఎగ్జిస్ట్ అయింది. అది కంటిన్యూస్ అయింది కాబట్టి దాని డెరివేటివ్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదంటే, అండ్ 5 డాష్ ఆఫ్ t ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, x. ఆ ఓపెన్ ఇంటర్వెల్ 0, xలో 5 డాష్ ఆఫ్ t అనేది డెరైవబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫంక్షను, ఇంటిగ్రల్ 0 to x రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 ఇంటూ dt. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఆ ఫంక్షన్కి డెరివేటివ్ అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయ్యి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 హోల్ ఓవర్ లిమిట్స్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ x కింద ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు అప్పర్ లిమిట్ అండ్ అలాగే లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 మైనస్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 0 పవర్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6. సెకండ్ వాల్యూ 0 అవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6. దీని ఇప్పుడు 5 ఆఫ్ ఎక్స్ కింద కన్సిడర్ చేయొచ్చా, 5 ఆఫ్ t అంటే ఏంటి, రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 అని కన్సిడర్ చేసాం. ఆ t ప్లేస్లో x రాస్తే ఏమవుతుంది, రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 కదా, అంటే మనకి ఎలా ఎగ్జిస్ట్ అయింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే క్లియర్గా 5 అనేది ఒక ప్రిమిటివ్ ఫంక్షన్ కిందే కదా ఎగ్జిస్ట్ అయింది, అంటే దేర్ఫోర్ 5 ఈజ్ ప్రిమిటివ్. అయితే ఇప్పుడు బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి ఏం చేయొచ్చు, ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ b మైనస్ 5 ఆఫ్ a. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to x రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 dx ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x మైనస్ 5 ఆఫ్ 0. అంటే 5 ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ 5 ఆఫ్ లోయర్ లిమిట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x మైనస్ 5 ఆఫ్ 0. అంటే ఏమవుతుంది అప్పుడు, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 మైనస్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 కింద ఎగ్జిస్ట్ అయింది.
ఇదేంటి ఇంటీగ్రల్ 0 to x రూట్ ఆఫ్ t ప్లస్ t పవర్ 6 dx వాల్యూ రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే అలాగే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఇక్కడ f డాష్ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి f డాష్ ఆఫ్ x ఎంత ఎగ్జిస్ట్ అయింది, రూట్ ఆఫ్ x ప్లస్ x పవర్ 6 ఎగ్జిస్ట్ అయింది కదంటే ఇప్పుడు f డాష్ ఆఫ్ 2 అంటే x ప్లస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే దట్ ఇంప్లైస్ f డాష్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 పవర్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే రూట్ ఆఫ్ 66 కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే f డాష్ ఆఫ్ 2 వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ 66 కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ f of x ఈజ్ ఈక్వల్ టు సైన్ x ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2 అండ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin dx ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, f of x అనే ఒక ఫంక్షన్ని కన్సిడర్ చేసాం, అదేంటి sin x ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2కి ఎగ్జిస్ట్ అవుతుందని, ఇంటిగ్రబుల్ అవుతుందని. అండ్ నెక్స్ట్ అలాగే ఆ f of x ఈజ్ ఈక్వల్ టు సైన్ x అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంటిగ్రబుల్ అవుతుందని. అండ్ నెక్స్ట్ అలాగే ఇంటిగ్రబుల్ అవుతే ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx వాల్యూ అనేది 1 కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి సొల్యూషన్ గివెన్ దట్ f of x ఈజ్ ఈక్వల్ టు సైన్ x. క్లియర్గా ఇచ్చిన ఫంక్షన్ f of xని సైన్ x కింద కన్సిడర్ చేసాం. అయితే క్లియర్లీ f of x అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2 అంటే కంటిన్యూ అవుతూ వెళ్తుంది కదా క్లియర్గానే. అంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2లో f of x అనే ఫంక్షన్ కంటిన్యూస్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. క్లియర్గా బై ఎ నోన్ థియరం ఏదైనా ఒక ఫంక్షన్ కనుక కంటిన్యూస్ అయిందంటే అది క్లియర్గా ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు బై ఎ నోన్ థియరం f of x ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2లో అది క్లియర్గా ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే ఇప్పుడు f of x అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2 కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇంకా ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆ ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx వాల్యూ 1 అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ఈ ప్రాబ్లం అంతా దేన్ని బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కాబట్టి మనకు ఒక ప్రిమిటివ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యేలా ఒక ఫంక్షన్ అజ్యూమ్ చేసుకోవాలి. దాని గురించి కన్సిడర్ ఫై ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ x ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2. అంటే ఏంటి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2లో మైనస్ కాస్ x అనే ఒక ఫై ఆఫ్ x ఫంక్షన్ని కంటిన్యూస్ అయ్యే ఫంక్షన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఫై ఆఫ్ x ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, π/2. అంటే ఏంటి, ఆ ఓపెన్ ఇంటర్వెల్ 0, π/2లో ఫై ఆఫ్ x అనే ఫై ఆఫ్ ఎక్స్కి ఒక డెరైవబుల్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫై డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎక్స్ కింద ఎగ్జిస్ట్ అయింది. ఆ సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడు f of xే కదా. అంటే ఫై డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, f of x కింద ఎగ్జిస్ట్ అయింది. క్లియర్గా అలా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఫై ఈజ్ ప్రిమిటివ్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ క్లియర్గా అది రేమాన్ ఇంటిగ్రబుల్ అయింది. అండ్ నెక్స్ట్ అలాగే ప్రిమిటివ్ కూడా ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టేట్మెంట్ నుంచి ఏం చెప్పొచ్చు, ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు phi of b minus phi of a. That implies integral 0 to π/2 sin x dx is equal to phi of π/2 minus phi of 0. Phi of వాల్యూ ఏం కన్సిడర్ చేసాం, మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ π/2 మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0. క్లియర్గా కాస్ π/2 వాల్యూ 0 అండ్ అలాగే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx వాల్యూ అంతా 1 కింద ఎగ్జిస్ట్ అయింది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్. ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ థియరం, ఇఫ్ f బిలాంగ్స్ టు r ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b దెన్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n h ఇంటూ f ఆఫ్ a ప్లస్ rh వేర్ h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n. అంటే ఏంటి, ఇప్పుడు క్లియర్గా f అనే ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఆ ఫంక్షన్కి కనుక ఇంటిగ్రల్ a to b f of x dx వాల్యూని ఏమవుతుందని ప్రూవ్ చేయాలి మనం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ h ఇంటూ f ఆఫ్ a ప్లస్ rh వేర్ h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n అని కన్సిడర్ చేసి అది ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ f బిలాంగ్స్ టు r ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b f అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, bలో ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక పార్టీషన్ కన్సిడర్ చేసాం, అదేంటి, లెట్ p ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ a ఈజ్
ఏ కమ ఏ ప్లస్ హెచ్ కమ ఏ ప్లస్ 2h కమ ఏ ప్లస్ 3h అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది హెచ్ కింద ఎగ్జిస్ట్ అయ్యేలా ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. బి ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి పి అనే ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. అండ్ లెంత్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మనల్ని ఏం కన్సిడర్ చేసామన్నాడు, బి మైనస్ ఏ బై ఎన్ఏ కదా. ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకు అదే కదా ఎగ్జిస్ట్ అవుతుంది లెంత్. అండ్ లెంత్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దెన్ ద ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది, ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ హెచ్ కమ ఏ ప్లస్ ఆర్ హెచ్. ఇది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు నా కన్సిడర్ జైఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్హెచ్ ఫర్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ ఎన్ కింద ఎగ్జిస్ట్ అయ్యేలాగా జైఆర్ అనే ఒక వాల్యూని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు నా ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా సిమిలర్గానే, లిమిట్ నార్మ్ పి టెన్స్ టు 0 సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్. అంటే ఏంటి, అనదర్ డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ డెఫినేషన్ నుంచి ఇలా కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ నార్మ్ పి టెన్స్ టు 0 సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఆల్రెడీ మన దగ్గర జైఆర్ వాల్యూ ఉంది, డెల్టా ఆర్ వాల్యూ ఉంది కదా, అవి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు, ఇక్కడ నార్మ్ పి అంటున్నాం అంటే ఏంటి, హైయెస్ట్ లెంత్ అయినా ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్నే కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిందే లెంత్ హెచ్ ఒకటి కాబట్టి అది నార్మ్ పి కాస్త హెచ్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్హెచ్ ఇంటూ హెచ్. దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏంటి, ఇక్కడ హెచ్ అనేది టెన్స్ టు 0 అవుతుంది. అప్పుడు ఎన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, హెచ్ అనేది టెన్స్ టు 0 అయిందంటే యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అంటే హెచ్ వాల్యూ మనం ఏం కన్సిడర్ చేసాం, బి మైనస్ ఏ బై ఎన్ఏ కదా. హెచ్ 0 అవుతుందంటే కింద డినామినేటర్లో వాల్యూ ఇన్ఫినిటీ అయితేనే కదా హెచ్ వాల్యూ 0 అవుతుందంటే క్లియర్గా హెచ్ అనేది టెన్స్ టు 0 అవుతుందంటే ఏ అనేది ఎన్ అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్హెచ్ ఇంటూ హెచ్. హెన్స్ దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్హెచ్ వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. నెక్స్ట్ థియరం, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 దెన్ ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1లో రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తే మనం ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రల్ 0 to 1 ఎంత అని ప్రూవ్ చేయాలి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ కింద ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 క్లియర్గా మనం దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1ని క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 ఏ కామా బీకి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమో 0, బి వాల్యూ ఏమో 1 అవుతుంది. అప్పుడు దట్ ఇంప్లైస్ పైన తీరం నుంచి హెచ్ వాల్యూ ఏమవుతుంది, హెచ్ అంటే ఏంటి, బి మైనస్ ఏ బై ఎన్ఏ కదా, బి వాల్యూ 1, ఏ వాల్యూ 0 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 - 0/n ఈజ్ ఈక్వల్ టు 1/n. హెచ్ వాల్యూ ఎంత 1/n. ఇప్పుడు క్లియర్గా పై థియరం స్టేట్మెంట్ నుంచి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్హెచ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ థియరం స్టేట్మెంట్ని ఇక్కడ యూజ్ చేస్తే దాంట్లో ఏ వాల్యూ, బి వాల్యూ అండ్ నెక్స్ట్ అలాగే హెచ్ వాల్యూ అవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ హెచ్ వాల్యూ అంతా 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 ప్లస్ ఆర్ ఇంటూ హెచ్ వాల్యూ 1/n. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ 1/n ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఆర్ ఇంటూ 1/n. ఇక్కడ ఎలాగ సమ్మేషన్ అనేది ఆర్కే అప్లై అవుతుంది కాబట్టి 1/n అని అవుట్ సైడ్ రాసేసుకోవచ్చు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఈ థియరమ్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లం, ఎవాల్యూట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ n బై n స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ వాల్యూని మనం ఎంత అవుతుందో ప్రూవ్ చేయాలి. దాని గురించి సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చింది ఏంటి, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ n బై n స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ n బై n స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈ డినామినేటర్లోంచి n స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ n బై n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ r స్క్వేర్ బై n స్క్వేర్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న n స్క్వేర్లోంచి న్యూమినేటర్లో ఉన్న ఒక n క్యాన్సిల్ చేసేస్తే ఇంకెంత ఎగ్జిస్ట్ అవుతుంది, 1/n కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ 1/n ఇంటూ 1/1 ప్లస్ r/n హోల్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు క్లియర్గా మనం సెకండ్ ప్రూవ్ చేసిన థీరం ఉంది కదా, థీరం ఏంటి, బై ఎ నోన్ థీరం. ఆ స్టేట్మెంట్ నుంచి ఇంటీగ్రల్ 0 to 1 f(x) dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ f(r/n). మీరు అనుకోవచ్చు ఇప్పుడు 2 థీరమ్స్ చేసాం, ఫస్ట్ థీరమ్ యూజ్ చేయొచ్చు కదా, అది కాకుండా సెకండ్ థీరమ్ ఎందుకు యూజ్ చేశారని. ఇక్కడ క్లియర్గా మనకి ఈ ఫామ్ 1/n ఫామ్లో ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఈ థీరమ్ అనేది ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు n ఫంక్షన్ అనేది కనుక r/n కింద ఎగ్జిస్ట్ అయ్యేలా ఉంటే అప్పుడు ఆ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, ఇంటీగ్రల్ 0 to 1 f(x) dx కింద రాసేయచ్చు కదా. అలాగే ఇప్పుడు క్లియర్గా ఆ థీరం స్టేట్మెంట్ని ఇక్కడ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ n బై n స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ 1/n ఇంటూ 1/1 ప్లస్ r/n హోల్ స్క్వేర్. క్లియర్గా 1/n అవుట్ సైడ్ రాస్తే ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ 1/n ఇంటూ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఈ ఫంక్షన్ అంతా కూడా r/n ఫంక్షన్ కదా, అంటే 1/1 ప్లస్ r/n హోల్ స్క్వేర్. అంటే క్లియర్గా ఇప్పుడు దీని ఫంక్షన్ f(x) కింద కదా ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 f(x) dx కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ f(x) ఫంక్షన్ ఎంత, x ప్లేస్లో r/n ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 ప్లస్ x స్క్వేర్ dx. ఆల్రెడీ మనకి ఇంటీగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ x కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x హోల్ ఓవర్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 1. ఆ లిమిట్స్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. tan ఇన్వర్స్ 1 వాల్యూ ఎంత, π/4 అండ్ అలాగే tan ఇన్వర్స్ 0 వాల్యూ 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు π/4 మైనస్ 0 వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు π/4. అంటే ఏంటి, ఇంటీగ్రల్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n బై n స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ వాల్యూ ఎంత ఎలా ఎగ్జిస్ట్ అయింది, π/4 కింద ఎగ్జిస్ట్ అయింది. ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది కదంటే థీరమ్స్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఏ సమ్ కింద ప్రూవ్ చేస్తే ఈ ప్రాసెస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి.